జీవో నంబర్ 317 వల్ల స్థానికత కోల్పోయిన ఉద్యోగ ఉపాధ్యాయ స్థానిక సాధన కోసం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు ఉపాధ్యాయులు. ఎన్నికల ముందు మాజీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడగానే 48 గంటల్లో జీవో నంబర్ 317ను సవరిస్తానని చెప్పి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయిపోతుందని, దీని గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ నిరసన కార్యక్రమానికి 33 జిల్లాల నుంచి అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులు హాజరయ్యారు. ఎప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో దీన్ని ఉద్రిక్తత చేస్తామన్నారు. అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయ జేఏసీ తరఫున ఈరోజు ఇందిరా పార్క్ లో మహా నిరసన దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. మరి 3 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఒక చీకటి జీవోకు నిరసనగా 3 సంవత్సరాలుగా మేము ఉద్యమాలు చేపడుతున్నాం. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 48 గంటల్లో 317 బాధితులందరికీ న్యాయం చేస్తారన్నారు. మరి సబ్ కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా మాకు న్యాయం జరగకపోవడం వల్ల మొన్న గాంధీ జయంతి రోజు కూడా గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఆ రోజు కూడా మహేష్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, తర్వాత కొండా సురేఖ గారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. ఒక నెల రోజుల్లో మీకు న్యాయం చేస్తామని. మరి సబ్ కమిటీ రిపోర్ట్ అందజేసి దాదాపు 2 నెలలు గడుస్తున్నా కూడా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదు. ముఖ్యమంత్రి గారికి మాట చేయడం కోసం ఈ రోజు మహా నిరసన దీక్షను ఏర్పాటు చేసినాం.